దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 23వ కీర్తనను మనం ఒకసారి ధ్యానం చేసినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని వ్రాయబడి ఉంది. సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నీకు నీ కుటుంబమునకు నువ్వు కాపరిగా పెట్టుకోగలిగితే, అంటే ఆయనకు నువ్వు విధేయత చూపగలిగితే, లోబడగలిగిన గొర్రె పిల్లగా నువ్వు మారిపోగలిగితే, భక్తుడైన దావీదు అంటున్నాడు, నాకు లేమి కలుగదు అని. ఏ విషయంలో నీలో, నీ కుటుంబంలో ఏ విషయంలో నువ్వు లోటుతో బాధపడుతున్నావో ఆ లోటు లేక దేవుడు నిన్ను సమృద్ధితో పోషిస్తాడు అని ఈ సమయంలో ప్రభువారు నీతో మాట్లాడుతున్నారు. నీ జీవిత యాత్రలో ఎన్నో రీతులుగా నీవు అలసిపోయి ఉండొచ్చు, కానీ నీ ప్రాణమునకు ఆయన సేద తీర్చువాడుగా ఉన్నాడు అని ఏమాత్రం మరిచిపోవద్దు. ఒకవేళ గొర్రె పిల్ల తప్పిపోయి ఆ లోయలో పడిపోయినా కూడా ఏ అపాయమునకు అది భయపడదంట. ఎందుకో తెలుసా? దానికి తెలుసు నా కాపరి నన్ను రక్షిస్తాడు అని. అందుకే దావీదు అంటున్నాడు, నీవు నాకు తోడయ్యుందువు అని. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు అని వ్రాయబడి ఉంది. ఈ వచనాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే, శత్రువు అంటే ఎవరో అనేసుకుంటాం కదా. ఈ దినాలలో చూస్తే మనతోనే ఉంటారు, మనతోనే తిరుగుతారు, మనతో కలిసే బ్రతుకుతారు, కానీ చివరికి మనకే వెన్నుపోటు పొడుస్తారు. ఎక్కడ చేయని వాటికి నిందలు, ప్రశ్నలు, అవమానాలు నీ జీవితంలో ఎదురైనప్పటికీ ఒక్కటి మాత్రం మరిచిపోవద్దు ప్రియ సహోదర సహోదరి, వారి ఎదుటే నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు, వారి ఎదుటే నీకు విందును కలుగ చేస్తాడు, వారి ఎదుటే నిన్ను ఘనపరిచి నిన్ను దేవుడు హెచ్చింప చేస్తాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.